సో గైస్ ఇక ఫస్ట్ టైం కోడిగుడ్ల కూర వండుతానా. ఈరోజు మా పీజీలో ఇక మధ్యాహ్నం బెటర్ తెలుసు కదా, ఉల్లిగడ్డల కోసం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన, అండర్ గ్రౌండ్ సారీ. ఇక 2 ఉల్లిగడ్డలు తీసుకొచ్చిన. లెట్స్ కుక్ ఏమవుతుందో ఏమో ఈరోజు చూద్దాం. మా మమ్మీకి ఫోన్ చేసి ప్రాసెస్ అడిగినా, మీకు స్టెప్ వైజ్ చెప్పాలా, స్టెప్స్ అన్ని చెప్తాగండి. ఇప్పుడు కొంచెం లైటింగ్ అడ్జస్ట్ అవ్వండి గైస్. ఇగో ఇదే మా ఓజీ పీజీ, ఇక్కడ వచ్చేసి మా కుక్, సారీ కిరణ్ గారు మా ఫ్రెండ్. మరి ఇట్లా కూర్చుంటే అట్లే అంటారు మరి, ఊరిస్తా కదరా. సో ఇక ఇచ్చాను. ఇది వచ్చేసి గ్యాస్ పైప్ లైన్. ఇక మీకు స్టెప్స్ చెప్తాగులే, ఇక కెమెరా సెటప్ చేద్దాం. ఇక మా మమ్మీకి ఫోన్ చేసి స్టెప్స్ అడిగినా అన్నా కదా, కోడిగుడ్ల కూర ఎట్లా వండాలి నార్త్లో. మొత్తం 4 గుడ్లు గైస్ ఇద్దరికి. ఆనియన్స్ కట్ 4 స్మాల్. నేను ఇట్లా బట్లర్ ఇంగ్లీష్ రాసిన, నేను చెప్తా అయిన మంచిగా. ఆనియన్స్ కట్ 4 స్మాల్. 4 కోడిగుడ్లు కట్ చేసి 4 ఆనియన్ ఉల్లిగడ్డలు కట్ చేయాలి. ఆయిల్ ½ గ్లాస్ లెస్, అంటే చిన్న గిలాసుల్లో సగం కన్నా కొంచెం తక్కువ పోయాను మామ. అండ్ ఆనియన్స్ త్రో అండ్ కీప్ సాల్ట్ లైట్లీ. ఆనియన్స్ అలా వేసి ఇట్లా పెడతావా? అరే మన ఇంగ్లీష్ బటర్ ఇంగ్లీష్ రా. లైట్గా ఉప్పు వేయాలి లైట్గా, తర్వాత ఇంతంత అల్లం వేయాలి. తర్వాత వెయిట్ సమ్ టైమ్ బ్రాకెట్స్లో చిన్నగా మంట కీప్, కొంచెంసేపు ఆగాలి చిన్నగా మంట పెట్టి సిమ్లో. తర్వాత సగం స్పూన్ పసుపు వేయాలి. కూడా వచ్చిండు 1 మినిట్. కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసరికి కీప్ స్టవ్ స్మాల్, అంటే మంట చిన్నగా పెట్టాలి స్టవ్ మీద. ఇదే మన ప్రెస్టీజియస్ స్టవ్. తర్వాత నౌ త్రో ఎగ్స్. ఇప్పుడు 4 కోడిగుడ్లు 4 కోడిగుడ్లు కట్ చేసి అందులో వేయాలి. తర్వాత కీప్ మూత పెట్టాలి. ఇగో ఇందులోనే వండుతాను గైస్. అండ్ రైసా ఏమో అది కడిగినాక మళ్ళీ అలా పెట్టాలి. నెక్స్ట్ కీప్ సమ్ టైమ్ 1 మినిట్, ఒక 1 మినిట్ చిన్నగా మంట పెట్టి పెట్టేయాలి. తర్వాత మెల్లగా స్టిర్ అండ్ త్రో కారం లైట్లీ, అంటే మెల్లగా కలిపినాక ఇంత కారం వేయాలి. ½ స్పూన్ కారం అట. మాది మిర్చి బిజినెస్ తెలుసు కదా గైస్, మా షాప్లో ఉన్న కారం వేయాలి. అండ్ తర్వాత లైట్గా ఉప్పు వేయాలి. అండ్ కీప్ మూత అండ్ ఆన్ ఇట్ పోర్ వాటర్ అండ్ క్లోజ్. మా అమ్మ ఏం చెప్పిందంటే మూత పెట్టేసి దాని మీద కొన్ని నీళ్ళు పోసి పెట్టమన్నది. అండ్ నెక్స్ట్ నౌ మసాలా త్రో ఆర్ లైట్ కారం అండ్ సాల్ట్. మసాలా ఉంటే మసాలా ఏమన్నది, లేకపోతే లైట్గా ఉప్పును కారం ఏమన్నది. అండ్ ఇక లైట్లీ మంట కీప్ అండ్ వెయిట్ ఆఫ్ ఆఫ్టర్ ఇట్ కుక్స్. ఇక కుకింగ్ అయిపోయాక స్టవ్ బంద్ చేయని చెప్పి రాసిన. డన్ గైస్, డన్ యువర్ రెసిపీ రెడీ, ఎంజాయ్. కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, ఇక నేను మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి రాసుకున్నా. ఈ రెసిపీ కావాలంటే కామెంట్స్లో ప్యారడైజ్ అని కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం కుకింగ్ బ్లాగ్ వీకెండ్ విత్ వినయ్. ఇప్పుడు నువ్వు తింటావా? రే ఫాలోవర్స్ అందరికీ పంపిస్తారా కొరియర్, మీ అడ్రస్లో పెట్టండి గైస్, ఎక్కడి నుంచో మీరు అందరూ. వాళ్ళు తింటే దెబ్బకి అన్ఫాలో కొడతారు. రైట్ గైస్, ముందుగా వచ్చేసి మనం చాప్ స్టిక్ తీసుకోవాలి. దీన్ని అసలు ఎవ్వడు గడగడు, వారం నుంచి ఇట్లే ఉన్నది ఇది. దీని మీద ఆనియన్స్ కోయాలి. కళ్ళు మండకుండా ఉల్లిగడ్డ కోయడం ఎలా, కళ్ళు మూసుకొని కోయాలి, అప్పుడు చేయదగుతుంది గైస్. మా అమ్మ అయితే చిన్న గోయమన్నది. తోట ప్యాజ్ దలో మీ అమ్మాయి గప్చుప్లు అమ్ముకున్న అయిపోతుంది రా, గప్చుప్లు కానీ. గైస్ కోడిగుడ్ల రేట్ ఇక్కడ 260 ఏటా కేసు. మీ దగ్గర ఎంత ఒకసారి కామెంట్ చేయండి. కోడిగుడ్లు గింత రేటా, సబ్డగా కోళ్ళని చదువుకున్నా ఏమనిపిస్తాను. మేమైతే ఇక ఈరోజు నాకు లాస్ట్ 4 ఎగ్గులు ఉన్నాయి, ఇవే అండేసి ఇక తర్వాత ఇక ఏం కొనాం. ఇక ఎగ్స్ గంత రేటా, మళ్ళీ అవి మంచిగా ఉంటలేవు ఇక్కడ ఎగ్స్. అలా గబ్బు వాసన వస్తాను ఉడకబెడితే. సరేరా చెప్పురా, నీ ఒపీనియన్ చెప్పు. ఎగ్స్ ఎట్లున్నాయి ఇక్కడ? అమ్మ మీ అందరికి బాగా పలు వచ్చిందిరా. 2-3 ఇళ్ళలో వీళ్ళు అవ్వబడితో షో ఎత్తాలి గైస్. ఫుల్ కుకింగ్ బ్లాగ్ యూట్యూబ్లో ఉంది, చూసి ఎట్లా వండద్దో నేర్చుకోండి. ఓకేనా గైస్? అలాంటి వంట తిని ఎలా బతకాలో కూడా చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఇక మీరు కనుక ఫాలో కొట్టకపోతే నాకు ఏడుపు వస్తుంది. ఆనియన్స్ పోతాను కదా, డ్యూడ్ మ్యూజిక్ పెట్టరా. ఆనియన్స్ ప్లస్ డ్యూడ్ మ్యూజిక్, ఇక టీయర్సే. ఇక మన స్పీకర్ తెస్తే అయిపోగలరా. ఓ 20K ఫాలోవర్స్ అప్పుడు తోటి జడలు వేసుకొని తిరుగుతారా, క్రేజీ వ్లాగ్స్ చేస్తారా అంటే అసలు నాని అన్న ఫ్యాన్స్ లేరా, అర్థమైతే లేరు అసలు. గిట్లా కాదు, మీకు ఒకసారి దగ్గరికి పోయి ఓ వ్లాగ్ చేస్తే అప్పుడు ఫాలో కొడతారు కావచ్చు. ఏం ఉడుకుతుందరా అయ్యా, వీడు ఫ్యాన్ కూడా పెట్టియదు. టెస్లా షోరూమ్ పోవాలా గైస్, పోతా వాళ్ళు. అక్కడ కూడా పోయి వేర్ ఈస్ ద ఫ్రీ రైడ్ అన్నాడు. టెస్లా పోయి మనం రేట్లు ఎంత అని తెలుసుకుంటా గైస్.
ఇక మనకు వచ్చే శాలరీతో ఎట్లయినా కొనమని మనకి తెలుస్తుంది. సో మంచిగా సూటు బూట్ వేసుకొని జడలు వేసుకొని పోదా. ఇట్లా ప్యారడైస్ టీం నుంచి వచ్చినాం, సినిమాలో మీ కార్ వాడదాం అనుకుంటున్నాం, మా జడలు అందులో తిరుగుతాడని చెప్పి ఒకటి వీడియో తీయాలి. కొనొచ్చురా టెస్లా, కానీ రోడ్లు మంచిగా ఉండవు మన కాడ. ఇక్కడ ఢిల్లీలో మొత్తం వాటర్ లాగింగ్ ఉంటుంది గైస్, మళ్ళీ పొల్యూషన్ ఎందుకు చెప్పండి గైస్. కార్లో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అసలు సైకిల్ కొనుక్కోనికే దిక్కు లేదు, మీ కార్ అట. ఇక చూసి ఇలా నీ మీతో మాట్లాడుకుంటా నా చేయి కట్ అవుతుంది అంది. ఏ నువ్వు ఈ వీడియోలో అవపడ్డది నీకు ఇంత చేసి తీరా కూర, డోంట్ వరీ. నా ఫాలోవర్స్ గివ్ అవే ఇస్తా గైస్. ఆనియన్స్ నెక్స్ట్ స్టెప్స్ చూడాలి, చాలా హెక్టిక్ ఉంది అసలు. ఎట్లా అంటారు రా లైఫ్ వితౌట్ వైఫ్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అమ్మ, మళ్ళీ స్టెప్స్ చూడాలి. మిరపకాయలు వేయాలా? మా అమ్మ కారం ఏమన్నది అద్దు, కారం ఉన్నాక మళ్ళీ మిరపకాయలు ఎందుకురా? ఇవి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావా? రే వరంగల్ మొత్తం మనదేరా కారం. ఇక చూడండి గైస్, స్టవ్కి ఉన్న పొగ అంతా దీనికి అంటినట్టు ఉన్నది డిజైన్. ఇది కబోర్డు. అండ్ ఇది వచ్చేసి మా ఆయుధాలు అన్నిలోనే ఉంటాయి. ఇది వచ్చేసి ఉప్పు. అండ్ ఇక ఇది వెళ్ళి కాశ్మీరీ కారం అట, అసలు ఏం మంచిగా లేదు. ఈ అవ్వ మా వరంగల్ కారం మన కారం తింటే అసలు నాకైతే చెత్త. ఇంకేమున్నాయి? ఇదేంది విమల్ పాన్ మసాలా? ఇది కాదు, కిచెన్ కింగ్ మసాలా. ఏమోలే ఏవేవో ఉన్నాయి గైస్. నా కొడుకులు అసలు వీళ్ళు ఏం తింటారో ఏమో. అసలు ఎవరెస్ట్ పన్నీర్ మసాలా. ఏది ఇదా? మసాలా ఉందా? మా అమ్మ మసాలా ఏమన్నది? ఇదా? ఇదట గరం మసాలా అట గైస్. ఇక మా చెఫ్ హాయ్ బోలో భయ్యా. वो अच्छे सिंगर है, वो गाना सुनाते, कुंफू मास्टर, वो उसको 3 गर्लफ्रेंड है. 3 गर्लफ्रेंड है भैया? नहीं यार, एक भी नहीं है अभी. हाँ 3 गर्लफ्रेंड कितना है बोलो हमारा फॉलोअर्स को. नहीं, एक भी भाई नेपाल से आया. नेपाल में आते हाँ लेते हैं मेरे को. क्या नेपाल को हाँ नेपाल में हम डांस करते. हाँ कब जाते? नेपाल में डायरेक्ट जडल इसको रील्स देती तिक्का लेते. हाँ गाना भी गाएंगे हमारा. हाँ वो भाई अच्छे सुना दे. एक गाना सुना, एक गाना बोलो. एक गाना गाओ. ఏ తర్వాత కడుక్కోవచ్చు. एक बार देंगे ना. बाहर आ ये इधर करो. I know तेरी भंजामा पर्खिँदा एक्लै भए साझा घर फर्किँदा तिमीले दिएको चिनहरा यो सानो सम्झी रुने गरायो. बस ओके. आप अच्छे सिंगर है, तेलुगु गाना सुनो. सुनो नहीं गाओ. तेलुगु आते आपको? नहीं आते तेलुगु सॉन्ग्स? ना हाँ लिसन, मैं आपको अलवाट करते दिखाओ. नेक्स्ट व्लॉग में हम गाना व्लॉग है. ओके ओके. हाँ రైట్ బ్యాక్ టు అవర్ ఆయుధాలు. ఏది ఇప్పుడు అన్ని తీసి పక్క పెట్టుకుంటా ఆగమాగం అవుతుంది. వీడియో తీసుడు కర్రీ అనడం అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది గైస్, కన్ఫ్యూజన్ అవుతున్నా. అక్కడ వీనికి 50 రూపాయలు ఇస్తా అంటే వీడు అండుతారు కానీ ఎందుకులే గైస్. కోడిగుడ్లు బుక్ చేస్తే బల్లిగుడ్లు వచ్చినాయి. ఇక చూడలేదు ఇది ఎంత చిన్నగా ఉన్నదో. ఈ మళ్ళీ గుడ్డు లోపల మొత్తం ఊగుతా ఉంది, ఇది ఖరాబ్ అయినట్టున్నది. ఇక చూడలేదు ఇక ఇట్రే ఇక బల్లిగుడ్డు. ఇక ఇలా వచ్చేసి ఇక కాక్రోజా. ఇది ఏంటిది? దీన్ని ఏమంటారా? కాక్రోజే కదా. ఇక ఇది ఇలా వన్నది ఇది. ఏయ్ చో చూడండి గైస్, ఇవి నా ట్రే. యాక్చువల్గా కిరణ్ గారు నాకు ఒక ఎగ్ ఇవ్వాలి. నేను వానికి మంచి పెద్దగా మంచిగా ఉన్న ఎగ్ ఇస్తే వాడికి ఈ బల్లిగుడ్డు ఇచ్చిండు. ఇప్పుడు ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది ఊగుతాంది మళ్ళా. ఏది ఖరాబైనట్టున్నదిరా బల్లి, ఇంకా పాము కాలేరా బల్లిగుడ్లు ఎంత చిన్నగా ఉన్నది చూడు. అసలు ఈ కాక్రోచ్ ఏం చేస్తాను? ఏ గుడ్లు పెడతాను అని బడివో. చీ ఏం పీజీరా అయ్యా. చూడండి గైస్ ఎంత చిన్నగా ఉన్నదా గుడ్డు. నేను అండగా అండుకుంటా అంటే బాయ్ వచ్చి పరాతాలు చేసుకుంటాడు. బాయ్ బోలో బాయ్. आपका पुष्पा मालूम? पुष्पा पुष्पा दिखा? पुष्पा मूवी पुष्पा झुकेगा नहीं साला. वीडियो नेपाल में भी फेमस है. पुष्पराज ऐसे करो, ऐसे आपको गड्ढम नहीं है, ऐसे करो. అమ్మ తోడుకి అమ్మ పుష్ప మొత్తం ఫ్యాన్ వాళ్ళు. भाई ఎక్కడైనా भाई पुष्पराज पुष्पराम सोच के फॉलोअर समझेगा फायर. ఏ అమ్మ
అమ్మ మావోయ్ బాయ్ బాయ్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి అయ్యా తమ్ నేపాల్ కూడా మాట్లాడుతాడు एक बार इधर इधर दिखाओ कर गाना सुनो मैं बोलते ये बोलो పొట్టు పొట్టు ఆకలుంది बोलो बोलो भाई आप पराठा करते ना పొట్టు పొట్టు ఆకలుంది పొట్టు పొట్టు ఆటలండి और एक बार वो बेस से आया बोलो పొట్టు పొట్టు ఆకలుంది పట్టు పట్టు ఆకలండి आया शेर ఆయా షేర్ शेर शेर షేర్ ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్ ఆయా షేర్ పేరు పత్తా లేనోన్నిరా तेरी पता పరాదా నహీ పేరు పత్తా లేనోన్నిరా सुरंद अरे वो पुष्पा पुष्पा डायलॉग और एक साल बोलो पुष्पराज छुएगा नहीं साला एक बार आपका पराठा दिखाओ पराठा 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 दिनी पेगुल करावे थाने माकैते एक बार जडल जमाना बोलो जडल जमाना जरल जवाना एक बार पैराडाइज मूवी लवर्स बोलो पैराडाइज मूवी लवर्स पैराडाइज नेपाली लैंग्वेज में नहीं है अच्छा अच्छा हाँ एक बार डायरेक्टर को पूछो नेपाली में भी डब करो हिंदी आते हैं ना आपको हाँ हिंदी में है हिंदी में दिखो अभी आपका सॉन्ग मेरे को बोलो मैं सिंग करते आपका लिरिक्स बोलो आप गाना गाते हैं ना वो गाना मेरे को बोलो मैं गाते अच्छा हाँ हाँ बोलो हाँ ओ बोलो आई नो वो तीमी मन्ज्याङमा पर्खिँदा वंजामा पोरकीता एक्लै भए एकले बाई इधर भी बाई है एक्लै भए बॉय हाँ साझा घर फर्किँदा साझा घर फर्किँदा साजा घर फर्किदा अच्छे तिमीले देखो चिनो दिमले की लेनो चीनो चीनोस हाँ नेक्स्ट चिनो हरायो सम्झी सम्झी रुनी गरायो बोलो समझी समझी ये बोलो ये मुँह पे सोला एक बार बोलो मुँह पे चवा अरे उरुम ब्लड लिरिक्स बेटा पूरी ये बहुत फेमस गाना है ये गाना है तो वो नेपाली वर्षन हम लीक करते हैं अभी हाँ नेपाल में डालो वायरल हो जाएगी हाँ नेपाल आते में आप कब जाते तो अब आते సెట్ గైస్ సెట్ చేసేసా కెమెరా మీకు మా వంట నచ్చినట్టయితే ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి ఇలానే ప్రతి వీకెండ్ విత్ వినయ్ అని చెప్పి మీకు ఒక్కొక్క వంట ఎలా వండద్దో నేర్పిస్తాను